సెకండ్ హ్యాపీ కొట్టు మేడం గారు. హై ఫై. ఈ హీరో, ఈ చిన్ని హీరోకి సాక్రోకాక్సిజియల్ టెరటోమా అని డయాగ్నోస్ చేశారు. వాళ్ళ మదర్కి ఇంత మనవిట. This hero is born after 18 years marital life. Mother had severe PCOD. She didn't much use medication. నా దగ్గరికి వచ్చిన తర్వాత IUIతో కన్సీవ్ అయింది. సమ్ అరౌండ్ 4th or 5th అటెంప్ట్లో IUIతో కన్సీవ్ అయింది. బట్ దెన్ ఇన్ 5th month ఆఫ్టర్ టిఫా స్కాన్ వీ హ్యాడ్ ఏ బ్యాడ్ న్యూస్కి ట్యూమర్ ఉంది. సాక్రోకాక్సిజియల్ టెరటోమా అంటారు. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ట్యూమర్ ఆన్ ద స్పైన్. దానివల్ల ప్రాబ్లం అవ్వచ్చు. ఒక స్టేజ్లో అబార్ట్ చేసుకోవడం మంచిదని కూడా చెప్పాము. అంటే అది కొంచెం మ్యాలిగ్నెంట్గా మారచ్చు, పుట్టిన వెంటనే సర్జరీ చేయాల్సి వస్తుంది, దానివల్ల చైల్డ్కి ప్రాబ్లం రావచ్చు అని. బట్ పేరెంట్స్ హ్యావ్ ఆప్టెడ్ టు కంటిన్యూ. అంటే బాగుండొచ్చు, బట్ బాగాలేకపోవడానికి కూడా ఛాన్సులు ఎక్కువే ఉన్నాయి అని చెప్పారు పీడియాట్రిక్ సర్జన్స్, పీడియాట్రిషియన్ అందరూ చూసి. But then because it's after 18 years marital life and after attempting so much, parents wanted to continue the pregnancy. God is so kind for them. Sorry, God is so nice, like has blessed them with this hero, this little fellow. He parent nanda Nidesh. Nidesh. Cheppu. Nidesh babu. Nidesh. He is Nidesh. His parents named him as Nidesh. It's a bundle of joy for them. I'm so grateful to God for this. So far 3 surgeries అయ్యాయి వీడికి. సర్జరీ చేసిన చైల్డ్ ఎంతో కొంత అబ్నార్మల్గా ఉంటాడు అని డౌట్ పడ్డారు పీడియాట్రిక్ సర్జన్స్. కానీ థ్యాంక్ గాడ్ హీఈస్ వెరీ మచ్ ఆల్ రైట్. ట్యూమర్ తాలూకా ఎఫెక్ట్ ఏమీ లేదు. ఈ చైల్డ్ ఈజ్ వెరీ హెల్దీ అండ్ బబ్లీ. I feel so happy and blessed looking at this couple and their amazing little one. Thanks to the pediatric surgeons. Many thanks to the Almighty.